హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ ఎంటర్టైన్మెంట్. నేను మీ సఫియా. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం దేని గురించి అంటే ఎండల గురించి మాట్లాడుకుందాము. ఎండలు అయితే మామూలుగా లేవు ఫ్రెండ్స్. చాలా ఎండలు ఉన్నాయి. నాకైతే అసలు ఘోరంగా అవుతుంది. ఈరోజు మనం ఎండాకాలంలో మనము ఎంత బాధను తట్టుకుంటున్నాము, ఎన్ని కష్టాలు పడుతున్నాము అనే విషయం మీద డిస్కషన్ చేసుకుందాము. నేను పెట్టే ప్రతి వీడియో పూర్తిగా చూడండి, ఎవ్వరూ స్కిప్ చేయకండి. పూర్తిగా నా వీడియో చూసి కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను చాలా వీడియోస్ పెడుతున్నాను, వీడియోస్కి మాత్రం అసలు వ్యూస్ రావట్లేదు. ఇక రీల్స్ అంటారా, అవి ఎలాగో వెళ్ళిపోతున్నాయి. కానీ నాకు కావాల్సింది వీడియోస్ చూడాలి. మీరందరూ నాకు హెల్ప్ చేయండి. కొంచెం మీరందరూ నాకు హెల్ప్ చేస్తేనే నేను ముందుకు వెళ్తాను, లేకపోతే ఆగిపోవాల్సి వస్తుంది యూట్యూబ్ నుండి. కాబట్టి మీరందరూ నాకు కొంచెం హెల్ప్ చేసి ఎంకరేజ్ చేయండి. నేను మీ ఫ్రెండ్స్నే కదా, నేను కూడా ఒక యూట్యూబర్గా ఉండిపోవాలనుకుంటున్నాను. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడతాను. ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు మాత్రం పాటించండి, ఎందుకంటే ఎండలు మామూలుగా లేవు. ఎండాకాలం ప్రారంభం నుండే ఎండ రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతుంది. ఉదయం 6 గంటల నుండే వేడి వాతావరణం కనబడుతుంది. ముఖ్యంగా ఈ వేడి వాతావరణంతో పిల్లలకు, వృద్ధులకు ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారు. ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు పడాలి, లేదంటే తలనొప్పి, ఒళ్ళు మంట, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు వస్తాయి. చూడండి, నాకు వీడియో చేస్తుంటేనే చాలా చెమటలు వచ్చేస్తున్నాయి. ఎండలు మామూలుగా లేవండి, అందరు జాగ్రత్త పడాలి కంపల్సరీ. ఎండకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం. ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎండలోకి తప్పనిసరిగా వెళ్ళేవారు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి కంపల్సరీ. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి ఎక్కువగా. కనీసం రోజుకు 4 లీటర్ల నీరైనా తాగాలి. మనం వేసుకునే బట్టలు చాలా లూజ్గా ఉండే విధంగా చూసుకోవాలి. బండి మీద ఎండలో ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. తీసుకునే ఆహారంలో ఉప్పు, మంచినీరు, వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కంటికి స్పెట్స్ పెట్టుకొని మాత్రమే బయటికి వెళ్ళాలి. సాధారణంగా వృద్ధులు ఎండాకాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని సమయాల్లో ఎండ తట్టుకోలేక చనిపోతుంటారు. కాబట్టి వృద్ధులు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. ఎండాకాలంలో ఆల్కహాల్, సిగరెట్ లాంటి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఎండ దెబ్బ నుండి బయట పడాలంటే బయటికి వెళ్ళేటప్పుడు మీతో వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా నీడలో ఉండడానికి ట్రై చేయండి. ఎండలో బయటికి వెళ్ళొచ్చిన తర్వాత వాంతులు, అలసట, తలనొప్పి వంటివి రాకుండా చూసుకోవాలి. ఎండలో టమాటా నిమ్మరసంతో ముఖానికి ప్యాక్ చేసుకుంటే ఎండలో వెళ్ళొచ్చిన వారికి ముఖంపై జిడ్డును క్లీన్ చేస్తుంది. ఎండలు ఎక్కువగా ఉండడం వలన, వడదెబ్బల వలన భౌతికంగా మాత్రమే కాకుండా శరీరంలో వివిధ రకాల అవయవాలు మరియు అవయవ వ్యవస్థను, వాటి విధులు, ముఖ్యంగా నాడీ వ్యవస్థ ప్రమాదానికి గురవుతుంది. ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉంటే అనారోగ్యం, వేడి తిమ్మిరి మరియు వేడి అలసట, వేడి తలనొప్పి వంటివి వస్తాయి. ఇంకో విషయం, ఈ ఎండల వలన గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి సమయాల్లో వెంటనే హాస్పిటల్కు వెళ్ళాలి కంపల్సరీ. ఎండాకాలంలో కళ్ళకలక తొందరగా వస్తుంది. ఇంకా గవద బిళ్ళల, టైఫాయిడ్, పొంగు, హెపటైటిస్ ఏ, కామెర్లు కూడా ఎండాకాలం బాగా వస్తాయి. వేడి అధికంగా ఉండడం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజంతా చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. వాటర్ కలిపిన మాయిశ్చరైజేషన్ వాడాలి. దానికంటే ముందు ముఖానికి రోజ్ వాటర్ వాడడం మంచిది. చర్మం ఎండినట్లు అనిపిస్తే సోప్స్ వాడటం మానేయండి. ఎండ ఎక్కువగా ముఖంపై పడితే ముఖం ముడతలు వచ్చే ప్రమాదం ఉంది. ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. పోషకాలు ఉండే వాటర్ మెలన్, గ్రేప్స్, కర్బూజా, దోసకాయ లాంటి ఇలాంటి జ్యూసెస్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం వలన తలనొప్పి, నీరసంగా ఉన్న వారికి వేడిని తగ్గించడం ఉపయోగపడుతుంది. ఎండలో ఎక్కువగా స్విమ్మింగ్ చేయడం చాలా మందికి అలవాటు. అయితే స్విమ్మింగ్ ఎక్కువ సమయం చేయడం వల్ల నీళ్ళలో ఉండే క్లోరిన్ కేశ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. కనుక స్విమ్మింగ్ చేసేటప్పుడు తప్పకుండా తలకు మాస్క్ ధరించడం మర్చిపోవద్దు. ఎండాకాలంలో హెయిర్ జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. జుట్టును మరీ పొడవుగా కాకుండా వీలైనంత తక్కువగా ఉంచుకుంటే చాలా మంచిది. హెయిర్ దెబ్బతినకుండా హెయిర్ కండిషనర్ వాడడం చాలా మంచిది. చూడండి ఎంత చెమటలు చూస్తున్నాయి వీడియో చేస్తూ ఉంటే కూడా. అందుకోసం ఎవరు బయటికి వెళ్ళకండి, చాలా జాగ్రత్తగా ఉండండి.
వండిన పదార్థాలు త్వరగా చెడిపోతాయి. అజాగ్రత్తగా ఉండి చెడిపోయిన ఆహారాన్ని తీసుకుంటే వాంతులు విరోచనాలు అవుతాయి. దాహం వేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ నీరు తాగకండి, ఆరోగ్యం చెడిపోద్ది. అలా అని ఒంట్లో నీరు లేకపోతే డీహైడ్రేషన్ సంభవిస్తే ఒక్కోసారి మూత్రం ఆగిపోయి రీనల్ ఫెయిల్యూర్ వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. పరిశుభ్రత లోపిస్తే చెమటతో చెమట గ్రంథులు మూసుకుపోతే వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. అంతేకాకుండా చెమట వల్ల శరీరం చల్లబడే ప్రక్రియ దెబ్బతిని వడదెబ్బ తగులుద్ది. ఇంకా చెమట పొక్కులు కూడా వస్తాయి. ఆ పొక్కులు ఇన్ఫెక్షన్ తో పెద్ద గడ్డలుగా మారవచ్చు. ఒక్కోసారి వేడి తట్టుకోలేక వారికి ముక్కు నుండి కూడా బ్లడ్ పడే అవకాశం ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇగో వీడియో చేస్తుంటేనే నాకు ఎంత చెమటలు వస్తున్నాయి అంటే టూ మచ్ గా చెమటలు వస్తున్నాయి. కానీ ప్రజలకు కూడా తెలియాలి కదా, ఎండాకాలం వేసవిలో చిన్నపిల్లలు వృద్ధులకు ఎంత ప్రమాదమో. అసలు వయసులో ఉన్నవారే ఎండకు తట్టుకోలేకపోతే చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఇంకెలా తట్టుకుంటారు? కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. చాలా ఎండ అంటే ఎండకు అసలు ఎవరూ తట్టుకుంటలేము. నాకు కూడా ఆరోగ్యం ఖరాబ్ అయింది 2-3 డేస్. ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత 3-4 అవర్స్ నేనైతే లేవకుండా పడుకున్నాను. డీహైడ్రేషన్ అయింది. నేను 2 డేస్ ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. ఫీవర్ వచ్చింది, వామిటింగ్స్ వచ్చేలా అనిపించింది కానీ వామిటింగ్స్ ఏం రాలేదు. అందరు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. చాలా డేంజర్ అంటే చాలా డేంజర్గా ఉంది. ఇంట్లో ఉన్నా కానీ వశపోతలేదు ఎండకు. ఇగో ఇంట్లో ఉంటేనే ఇంత అసలు బట్టలు తడిచిపోతున్నాయి. ఇక బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళైతే అసలు ఎంత కష్టపడుతున్నారో పాపం, వాళ్ళకి ఎంత ఆరోగ్యం ఖరాబ్ అవుతుందో మనకు ఆలోచిస్తూనే అర్థమవుతుంది. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకో 20 డేస్ ఇలా ఎండలు ఉంటాయి కావచ్చు. కాకపోతే ఈ 20 డేస్ అయినా చాలా జాగ్రత్తగా ఉండండి. అందరు బాగుండండి ఫ్రెండ్స్. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఏదైనా కొంచెం ఆరోగ్యం ఖరాబ్ అయినట్టు అనిపిస్తే అందరూ వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ని సంప్రదించండి. నేను చెప్తుంది ఏంటంటే ఒక 20 డేస్ మాత్రము మీ ప్రయాణాలను ఆపేసుకోండి. ఎందుకంటే టెంపుల్స్ కానీ టూర్స్ కానీ ఎంజాయ్మెంట్ కోసము అవుట్డోర్స్ కానీ అలా ప్లాన్ చేసుకొని ఉంటారు అందరూ, ఫ్యామిలీస్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ అట్లా అందరూ ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఈ 20 డేస్ మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళము అవుతాము. ఒకరోజు ఎంజాయ్మెంట్ కోసం చూస్తే డాక్టర్స్కి వేలు మనం అప్పగించినట్టు అవుతుంది మనీ. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మనం ₹1 సంపాదిస్తున్నామా అంటే 10 రూపాయలు హాస్పిటల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? మనమే ఇంట్లో ఉండి జాగ్రత్తలు పాటించుకుంటే సరిపోద్ది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.